హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే చెప్పేతాను. కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహోహోహో, చాలా కాలం తర్వాత బూడిద రమేష్, అదే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చాడు. జైల్లో ఇచ్చిన కోటింగ్ దెబ్బల్లో ఏమో మరి ఈ మధ్య మనిషి అక్కడ కాన్ రాలేదు సరికదా. ఒక్క వేటకారపు డవిలాగు కూడా కొట్టలేదు. వేటకారం ఆడితే కింద నుంచి గొడ్డుకారం పెడతారని భయపడ్డాడు ఏమో అనేది ఆయన నియోజకవర్గాల్లోని ప్రజల మాట, నేననే మాట కాదండోయ్. సరే, మొత్తానికి కాళ్ళ కింద క్యారీ బ్యాగులతో కొంచెం స్లిమ్ అయ్యి జోగి మళ్ళీ రావడం మనకు ఆనందమే. కానీ ఇదిగో జోగి ఆటే నాంచుకో, ఎందుకు వచ్చావో చెప్పి తగిలాడు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దేవుడు ఎరుగు, నువ్వు ఇచ్చిన పాపనా. ఉన్నవాళ్ళు బీకేస్తున్నారే, ఉన్నవాళ్ళు పెన్షన్ బీకేస్తా ఉన్నారు. భర్త చనిపోతే వితంతువైన అక్క చెల్లెమ్మకి పెన్షన్ ఇచ్చే నాదుడే లేడు. ఈ పరిస్థితుల్లో సూపర్ 6 సూపర్ సక్సెస్, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అని కొటేషన్ పెట్టుకో. మీ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకో. ఈరోజు రైతన్నాల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, అక్క చెల్లెమ్మల పరిస్థితి, ఆరోగ్యశ్రీ అందక ఆరోగ్యశ్రీని అటకెక్కించిన చంద్రబాబు నాయుడు ఎన్ని వందల మంది, ఇన్ని వేల మంది చనిపోతా ఉంటే ఈ కాన్ఫరెన్స్లు ఎందుకు చంద్రబాబు నాయుడు? తగలేనా దేనికి? రాత్రి కొట్టిన దిగలేదా ఏంది జోగి? ఆట 100 మంది 1000 మంది చనిపోతా ఉన్నారంట ఉన్నావు. ఇది ఏమైనా కోవిడ్ సమయమా? మీ జగన్ రెడ్డి అట్ట లెగ్గెట్టాడు, ఇట్ట కోవిడ్ వచ్చి జనం గోటలుగా చచ్చారు కదా. ఇంకా నువ్వు ఆ మత్తులోనే ఉన్నావా ఏంది? అర్జెంటుగా అర్జెంటుగా నీకు కోవిడ్ టీకా వేయించాలి, లేకపోతే ఏంది జోగి? ఆట అడ్డదిడ్డంగా వాగుతూ ఉన్నావు. కాన్ఫరెన్స్లకి సంక్షేమాలకి ముడి పెట్టడం ఏంది చెప్పు? ఇదిగో అభివృద్ధే వద్దు, బట్టలు నొక్కడమే ముద్దు అన్నట్లు కూర్చున్న జగన్ రెడ్డి పరిస్థితి ఏమైంది చెప్పు? సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండి తీరాలి. ఆ సబ్జెక్టు నీకు అర్థమై సావదులే. కానీ ఇదిగో ఏటి నోరు లేస్తుంది? ఊర పిచ్చుకలేహం తిని పారేయాల్సింది, లేపకుండా నోరు లేపితే నీ పెర్ఫార్మెన్స్ కు మెచ్చి జైల్లో చెప్పకూడదు తినే అవకాశం మరోసారి వచ్చేస్తాం సుమా, చూసుకో. మళ్ళీ చెప్పలేదంటే కుదరదబ్బయో నీ ఇట్టమే కా. ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు ఎదురు కూర్చోబెట్టిన సొల్లు కబుర్లు చెప్పి కాన్ఫరెన్స్లు 2 రోజులు తింటే ఓ పక్కన అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. కలెక్టర్లు వచ్చి ఇక్కడ కూర్చుంటే జిల్లాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? ఏదైనా కానీ ఒక్కటి మంచి పని చేయగలిగావా? అదేమంటే ప్రైవేటీకరణ. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ, పోర్టులు ప్రైవేటీకరణ, హార్బర్లు ప్రైవేటీకరణ. ఏది అమ్మేద్దామా, ఏది దోచేద్దామా, ఏది మింగేద్దామా, ఇది తప్ప వేరే ఆలోచన ఏమైనా ఉందా? ఈరోజు పోటీ పడతా ఉన్నారు. ఈరోజు మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ పోటీ పడతా ఉన్నారు. దీంట్లో మట్టి దోసేయటంలో పోటీ, ఇసుక దోసేయటంలో పోటీ, బ్రాందీ షాపుల్లో పోటీ, బారుల్లో పోటీ, బెల్ట్ షాపుల్లో పోటీ. ఎక్కడ దొరికితే అక్కడ దోచేయి దానికి పోటీ పడతా ఉన్నారు. కాలకట్టేరు కాన్ఫరెన్స్ లో ఎందుకంటావేంది జోగి? వాళ్ళకి దిశానిర్దేశం చేస్తానే కదా జిల్లాలు, తద్వారా గ్రామాలు బాగుపడేది. మీ జగన్ రెడ్డి హయాంలో కలెక్టర్ల మీటింగ్ ఒక్కనాడైనా పెట్టాడా? లేదు కదా. మరి ఏంది నీ గోల? ఏంది ఎమ్మెల్యేలు మంత్రులు దోచేయి అంటున్నారా? నీకు మళ్ళీ జైల్లోకి అడుగులు పెట్టి శుభగడియలు ముందుకు వచ్చేస్తున్నాయేమో అనిపించేస్తా ఉంది జోగి. ఖచ్చితంగా నీ ఎడంకొన్న అదురుతుంది. నువ్వు త్వరలోనే మళ్ళీ జైలు సాంబార్ రుచి చూస్తావు. ఎవ్వడ కూడా ప్రజాసేవ చేయట్లా, దోచే పనిలోనే ఉన్నారు. అదేమంటే రేపు మళ్ళీ మేము గెలుస్తాం సస్తామా, మళ్ళీ మేము వస్తాం పోతాం, ఈ 3 ముక్కలు అట్లా ఉంటుందా, ఈ కూటములు ఉంటాయా అని చెప్పే పరిస్థితి. ఈరోజు దయచేసి ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం, రైతుల బాధలు వినండి, విద్యార్థుల బాధలు వినండి, ఇబ్బందులు పడుతున్న పేషెంట్లుగా ఉన్న ప్రజల సమస్య, ఆరోగ్యశ్రీ సమస్య పట్టించుకోండి. ఇవన్నీ కూడా మీరు ఏది నాకు పట్టినట్టు బ్రహ్మాండంగా జరిగిపోతున్నట్టు బిల్డపిచ్చే పరిస్థితులు, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తంపుడు ఉపన్యాసాలు, ఇవన్నీ కూడా ఏదొచ్చినా నేనే తెచ్చానంటారు.
నేను చూస్తా ఉంటే మా మున్సుబు గారు 4గో అల్లుడు గుర్తుకొస్తా ఉన్నాడయ్యా జోగి. వాడు అంతే, సేమ్ టు సేమ్ నీలాంటుడే, నీలాగే ఉంటాడు. మూత కళ్ళు నల్లటి నలుపు, కాకపోతే వాడు దొంగ కోళ్ళు పట్టడంలో మంచి ఎక్స్పర్ట్. మరి పూర్వాశ్రమంలో నీకు విద్య పట్ల అత్యంత మక్కువ ప్రవేశం ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ బాబు గారు ఏది వచ్చినా తానే తెచ్చినా అంటాడు. నావేంటో చెప్పు. గూగుల్ వస్తే నాదే అంటారు, లేకపోతే ఆ పక్కన ఉన్న రాష్ట్రంలో ఇంకోటి వస్తే నాదే అని అంటారు. ఈ పక్కన ఉన్న చెన్నైలో మనకేది దిక్కు, మన రాష్ట్రానికి ఏది దిక్కు? దయచేసి మామూలుగానే తెలుగుదేశం పార్టీ విధానమే లాక్కోవటం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చోరీ చేశారు, చోరీ. అట్లానే ప్రతి విషయం మీద క్రెడిట్ చోరీ. మా మార్క్ అది, మా జగనన్న మార్కు వేసిన పథకాలు గాని, మేము తెచ్చిన పారిశ్రామిక సంస్థలు గాని, మా పోర్టులు గాని, మేము కట్టించిన మెడికల్ కళాశాలలు గాని, మేము కట్టించిన హార్బర్లు గాని మీరు వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు దిగి ఇది నేనే కట్టించా నమ్ముతారు జనం. మచిలీపట్నం వెళ్ళి ఆ పోర్టు దగ్గర నిలబడి నేనే కట్టించానని చంద్రబాబు నాయుడు అంటాడు, నమ్ముతారు జనం? క్రెడిట్ చోరీ జబ్బు మీకు మీ బాస్ కు పట్టిందని తెలుస్తా ఉందలే జోగి. లేకపోతే నిజంగా ఆయన కంపెనీలు తెచ్చేస్తే మీరు ఎందుకు 151 నుంచి 11కు డమాల్మని పడిపోతారు? అసలు కంపెనీలు మీ ఆయాంలో వెలువల్లా వస్తే డైర్ల కంపెనీ కూడా మీకు రామ్ రామ్ ఎందుకు చెబుతుంది చెప్పు. నాకు ఒకటి అర్థమైంది, ఈ సాధ్యల ఇంకా అవుట్డేటెడ్ స్క్రిప్టులు రాస్తా ఉన్నాడా, దాని తాలూకా ప్రింట్లు అట్టుకుని నువ్వు వాగుతూ ఉన్నావు. గూగుల్ ఏంది, TCS ఏంది, ఇన్ఫోసిస్ ఏంది, కాగ్నిజెంట్ ఏంది, ఇవన్నీ మీ జగన్ ముఖం చూసి రాలేదు, చంద్రబాబు గారి వేదన చూసి వచ్చాయి. దొంగసారా అమ్మడం అనుకుంటున్నావా, పెట్టుబడులు తీసుకురావడం అంటే చెప్పొచ్చావులేవా ఎదవ సోది. పో నేను బాక్లోకి మళ్ళీ దోసి ఆ రోజు కోసం నేను వెయిటింగ్ చేసేస్తా ఉంటాను. ఇక ఏళ్ళు నువ్వు వెళ్ళి ఆవదంతో కింద పైన మద్దన చేయించుకో. ఏళ్ళా అయిపోయి